786 News Channel Media. Your voice, our report. వియో పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదు. నెల్లూరు నగర విద్యార్థులపై ప్రేమాభిమానాలతో నారాయణ గ్రూప్స్ సరికొత్త సేవా మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 20న సోమవారం సాయంత్రం 4 గంటలకు నెల్లూరు వీఆర్సీ మైదానంలో భారీ ఎత్తున సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరగబోతోంది. నగర కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ హైస్కూళ్లలో 8, 9, 10 తరగతులు చదువుతున్న 7,000 మంది విద్యార్థులకు మంత్రి నారాయణగారి కుటుంబ సభ్యుల సొంత నిధులు 6 కోట్ల భారీ వ్యయంతో కొనుగోలు చేసిన సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఎలాంటి సిఎస్ఆర్ నిధులు లేకుండా కేవలం మంత్రి నారాయణగారి కుమార్తెలు శరణి, సింధు మరియు అల్లుళ్ల సొంత ఆదాయంతో ఈ సైకిళ్లను సమకూర్చడం విశేషం. భవిష్యత్తులో మరో 3,000 మందికి కలిపి మొత్తంగా 10,000 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగుతోంది. స్థానిక వీఆర్సీ మైదానంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణగారు స్వయంగా పరిశీలించారు. సేవా కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10 తరగతులు చదువుతున్న 7,000 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ. నిధులు ఎటువంటి సిఎస్ఆర్ నిధులు లేకుండా మంత్రి నారాయణగారి కుటుంబ సభ్యులు తమ సొంత ఆదాయం నుండి 6 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ సైకిళ్లను కొనుగోలు చేశారు. సేవా కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10 తరగతులు చదువుతున్న 7,000 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ. నిధులు ఎటువంటి సిఎస్ఆర్ నిధులు లేకుండా మంత్రి నారాయణగారి కుటుంబ సభ్యులు తమ సొంత ఆదాయం నుండి 6 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ సైకిళ్లను కొనుగోలు చేశారు. వేదిక మరియు సమయం నెల్లూరు వీఆర్సీ మైదానంలో ఈ నెల 20వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. నెల్లూరు చరిత్రలో ఇలాంటి కార్యక్రమాలు చేసేది ఈరోజు 7,000 సైకిళ్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారంటే సొంత డబ్బుతో 1,000 రూపాయలు ఖర్చు పెట్టలేరు ఎవరు ఇతరులకి. అలాంటి ధర్మాత్ములు మన నారాయణ సార్ గారు కార్యకర్తల కోసం, చిన్న బిడ్డల కోసం వాళ్ళు నడిసిపోలేక అలసిపోతున్నారని సైకిల్ మీద పోయి మంచి చదువు చదవాలని వాళ్ళని ఆశీర్వదిస్తున్నారంటే ఆయనకి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండవు. ఇలాంటి నాయకులు దొరకడం మన అదృష్టం. నెల్లూరు చరిత్రనే మార్చేస్తున్న నారాయణ గారికి కోటి దండాలు పెడుతూ సెలవు తీసుకుంటున్నాం. నెల్లూరు కార్పొరేషన్లో ఏదైతే ఈరోజు మున్సిపల్ స్కూల్స్ కావచ్చు, జడ్పీ స్కూల్స్ కావచ్చు, దాంట్లో ఆల్మోస్ట్ అందరూ పేద విద్యార్థులు చదివేది. ఈ పేద విద్యార్థులకి వాళ్ళ ఇంటి నుంచి రావటానికి పోవటానికి సౌకర్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ సైకిల్స్ ఇవ్వాలని నేను మా పిల్లల్ని అడగటం, మా పిల్లలకి చెప్పడం, వారు వెంటనే దానికి శాంక్షన్ చేయటం, వారి యొక్క సొంత డబ్బులు, ఇది సిఎస్ఆర్ కూడా కాదు, వాళ్ళ సొంత ఆదాయం నుంచి యాక్చువల్గా మా పిల్లలు శరణి కావచ్చు, సింధు కావచ్చు, అల్లుళ్ళు 2 కావచ్చు, వాళ్ళందరూ యాక్చువల్గా దాన్ని యాక్సెప్ట్ చేసి నెల్లూరులో 8, 9, 10 విద్యార్థులు దాదాపు 7,000 మంది ఉన్నారు. దాదాపు 7,000 మందికి యాక్చువల్గా సైకిల్ ఇస్తున్నాం. తర్వాత డిసెంబర్లో కానీ లేదా సంక్రాంతి అప్పుడు కానీ 7th నుంచి 8th వచ్చే పిల్లలకి ఇస్తాం. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి 6th, 7th పిల్లలకి సైకిల్ కరెక్ట్ కాదని ఎక్కువ మంది చెప్పడంతో యాక్చువల్ 8th, 9th, 10th ఇస్తున్నాం. ఐదర్ డిసెంబర్ ఆర్ జనవరి అదొక 3,000 సైకిల్ ఉంటాయని చెప్పారు. 10,000 సైకిల్ యాక్చువల్గా ఫ్యామిలీ మెంబర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. నేను ఒక్కటే చెప్పేది, ఈరోజు నెల్లూరు సిటీకి నేను శాసనసభ్యుడిని, ఈ రాష్ట్రానికి మున్సిపల్ మంత్రిని. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఖచ్చితంగా నెల్లూరు గడ్డకి చేయాల్సిన నైతిక బాధ్యత నాది. ఎందుకంటే ఒక చిన్న కుటుంబం నుంచి ఈ స్టేజ్కి వచ్చాను. అందుకని ఈరోజు నెల్లూరులో తీసుకుంటే డెవలప్మెంట్ అందరికీ తెలిసిందే. ఎండ్ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లేదా ట్రీ ప్లాంటేషన్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ ఎవరు అడగల. స్కూల్స్ని ఎవరు అడగల, నేనే చేసేస్తాను. స్కూల్స్ని ఎవరిని అడగల, ఎవరు నన్ను అడగలేదు చేయమని. నేనే ఎలక్షన్ ముందు ఒకటి చెప్పా, విఆర్ఐ స్కూల్ ఓపెన్ చేస్తానని. కానీ దాన్ని బ్రహ్మాండంగా ఇంటర్నేషనల్ లెవెల్ తీర్చిదిద్దాం. ఇంటర్నేషనల్ కంటే బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.